హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన ప్రధాని మోదీ తనను ప్రత్యక్షంగా కలవడానికి వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి లక్షలాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నివేదికల ప్రకారం డిసెంబర్ 13న వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించిన కొద్దిసేపటికే శిఖా రస్తోగి అనే వికలాంగ మహిళ వచ్చారు. మహిళను చూసిన ప్రధాని వెంటనే ఆమె క్షేమం గురించి అడిగారు. మరియు ఆమె ప్రధానమంత్రి ఆశీస్సులు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆమెను ఆపి బదులుగా మహిళ పాదాలను తాకారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరైన భారత ప్రధాని ఒక వికలాంగ మహిళ పాదాలను తాకిన దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. యొక్క హృదయం హెచ్చరిక సంజ్ఞతో ఆ మహిళ తనను తాను తీవ్రంగా హత్తుకుంది మరియు మోకళిత హస్తాలతో నిలబడి పీఎంకు తన కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని తెలియజేస్తూ కనిపించింది. ఇది జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ముందుకు వచ్చి మహిళను అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బంది మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రధానమంత్రి మహిళ పాదాలను తాకిన ఫోటో క్షణంలో వైరల్ అయింది మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా షేర్ చేయబడింది. భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కూడా ఈ చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు మరియు అన్ని మహిళా శక్తికి గౌరవం అని పేర్కొన్నారు. ఇది మొత్తం మహిళా శక్తికి గొప్ప గౌరవం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి మనమంతా గర్విస్తున్నాం అని ఆమె ట్వీట్ చేశారు. వృద్ధ పౌరులు, మహిళలు మరియు పిల్లల పట్ల లోతైన గౌరవానికి పేరుగాంచిన ప్రధాని గతంలో అలాంటి హృదయపూర్వక హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. శిఖా పుట్టినప్పటి నుంచి భిన్నత్వం గలది. అనంతరం శిఖా సోదరుడు విశాల్ రస్తోగి మాట్లాడుతూ, నా సోదరిని చూసి గర్వపడుతున్నాను. తమ ఇంట్లో దివ్యాంగులు ఉన్నవారిని బలహీనులుగా పరిగణించవద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్